తెలుగుదేశం పార్టీ మహానాడు పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈసారి మహానాడును ప్రత్యేకంగా ప్లాన్ చేసింది టీడీపీ అధిష్టానం. ఈసారి మహానాడు విశేషం ఏంటంటే టీడీపీ చరిత్రలో ఎన్నడూ నిర్వహించని చోట మహానాడు నిర్వహించనున్నారు. ఈ ఏడాది మహానాడుకు కడప జిల్లాను ఎంచుకుంది టీడీపీ. ఇప్పటికే ఏర్పాట్లను కూడా మొదలుపెట్టేసింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత ఇలాఖాలో పసుపు పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు యాక్షన్లోకి దిగింది. ఈ పసుపు పండుగలో నారా లోకేష్ కి పార్టీ పరంగా ప్రమోషన్ లభిస్తుందన్న ప్రచారం తెలుగు తమ్ముళ్లలో ఆసక్తిని రేపుతోందట. జగన్ ఇలాకా కడప జిల్లాలో పసుపు దళం పార్టీ పండుగ చేసుకోనుండడం హాట్ టాపిక్ గా మారింది. కడపలో టీడీపీ మహానాడు 3 రోజుల పాటు నిర్వహించడానికి నిర్ణయించింది. 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత జరగనున్న తొలి మహానాడుకు కడప వేదికవటంతో జిల్లా తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహించేందుకు ప్లాన్ చేయడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లకు రంగం సిద్ధమవుతోంది. ఐటీ విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేస్తోన్న నారా లోకేష్ కు టీడీపీలో నిర్ణయాత్మక పదవిచ్చేందుకు కడప మహానాడు వేదికవుతుందన్న ప్రచారం జోరందుకుంది. లోకేష్ కు ప్రమోషన్ పై టీడీపీలో ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. ఆ ప్రమోషన్ ఎలా ఉండబోతోందనే ప్రశ్నలకు ఈ మహానాడు సమాధానం చెప్పనుందని అంటున్నారు. టీడీపీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ను నియమించే ఛాన్స్ ఉందంటున్నారు. నారా లోకేష్ కోసం పార్టీలో కొత్తగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ క్రియేట్ చేయబోతున్నారట. ఇకపై ఒక నేతకు ఒకే పదవి 2 సార్లు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారట. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకుంటారని లోకేష్ చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది. అందుకే కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే టీడీపీ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. నారా లోకేష్ ఇప్పుడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా ఉన్నారు. ఆయన తన ముద్రను అన్ని రకాలుగా చూపించుకుంటున్నారు. దీంతో పాటు కార్యకర్తలకు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటున్నారు. నారా లోకేష్ యూత్ కు కనెక్ట్ అవుతుండటంతో ఆయన ఇమేజ్ ను పార్టీ పరంగా మరింత పెంచాలన్న ఆలోచనలు పార్టీ సీనియర్లు ఉన్నారట. పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్ ను మరింత ఎలివేట్ చేయడానికి ఈ కొత్త పోస్ట్ అంటున్నారు. మొన్నటి వరకు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పార్టీలోని డిమాండ్లు బాగా వినిపించాయి. అయితే ఆ టాపిక్ పై మాట్లాడొద్దని సీఎం చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలను ఆదేశించారు. అటు పార్టీలోని ఇతర కీలక నేతలు మాత్రం పార్టీ పరంగా లోకేష్ కు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని అంటున్నారు. రెగ్యులర్ గా కార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేష్ కు కీలక పదవి ఇస్తేనే పార్టీ మరింత బలోపేతమవుతుందని సూచిస్తున్నారు. అందుకే ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్ట్ క్రియేట్ చేస్తున్నారట. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు. వ్యూహాత్మకంగా ఆయన అడుగులు వేస్తున్నట్టు పనితీరే చెప్తోంది. ప్రధానంగా విద్యావంతుల్ని ఆకర్షించడం ద్వారా వాళ్ల కుటుంబాల్ని రాజకీయంగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ నేతృత్వంలో ఇప్పటి వరకు 91 ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకొచ్చాయి. 91,839 కోట్ల పెట్టుబడులు, 141,407 ఉద్యోగాలు ఇప్పించేందుకు సిద్ధమయ్యాయి. రాబోయే 5 ఏళ్లలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా లోకేష్ కృషి చేస్తున్నారు. సో అటు పార్టీ ఇటు ప్రభుత్వం రెండింటిలోనూ తనదైన ముద్ర వేసుకుంటున్న లోకేష్ ను పార్టీ పరంగా మరింత నిర్ణయాత్మక శక్తిగా మార్చడానికి ఈ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పోస్టు దోహదపడుతుందని ఈ కీలక నిర్ణయం తీసుకున్నారట. మరి చూడాలి కడప మహానాడులో ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటిస్తారో.